నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి పిల్లల్లో. బ్రాటప్ లో కూడా డెఫినెట్ గా తప్పులు ఉన్నాయి. వాళ్ళని ఇన్నోసెంట్ అని అనుకుంటే ఒకవేళ ఎలా వచ్చింది ఆ ఇన్నోసెన్స్ అంటే సినిమాల ప్రభావం, సినిమాల్లో పురోహితుల్ని కామెడీగా చూపించడం, ప్రత్యేకించి బ్రహ్మానందం గారు ఇట్లాంటి పాత్రలు వేయటం, ఇప్పటికైనా వాళ్ళు కళ్ళెదెరుచుకుని ఇట్లాంటి సినిమాలు చేయకుండా ఉండటం, వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిదని అనుకోవచ్చా? మేబీ చూసే వాళ్ళది కూడా ఇన్నోసెన్స్ అంటానికి అనటానికి లేదండి. లేదా? షేర్ ఇగ్నోరెన్స్ అండి. ఇగ్నోరెన్స్ కావాలని అంటే ఏదో పాజిటివ్ గా ఆలోచించైనా పోనీ కాదా? సమస్య లేదు అసలు. ఇన్నోసెన్స్ కాదు. ఇన్నోసెన్స్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో డ్రగ్స్ వాడుతున్నట్టుగా కూడా చూపిస్తారు విలన్లు లేకపోతే మళ్ళీ వేరే హీరో. తీసుకోం కదా. మరి బయట పిల్లలకు వచ్చేసి అది తప్పు అని చెప్తున్నారుగా పర్టికులర్ గా. కరెక్ట్. సినిమాని సినిమాలాగా చూడడానికి బయట మనం అట్లాంటి చేసి ఆరోగ్యాలు నాశనం అయిపోతాయని చెప్తున్నారుగా. యా. సినిమాల్లో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు పెడుతున్నారు. Yeah. మరి పిల్లలకి చెప్పట్లేదా దానివల్ల పలానా జబ్బులు వస్తాయి లేకపోతే పలానా విలువలతో Correct. పోతే సమాజంలో అట్లాంటివి చేయకూడదని చెప్పి చెప్పట్లేదా? Correct. మరి అలాగే అర్చక పురోహితుల విషయంలో కూడా జరిగితే లేదు, టీచర్లు స్కూల్ టీచర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టుగా అనిపిస్తే, లెక్చరర్ విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తే మన సినిమాల్లో చూసినవన్నీ బయట ప్రాక్టీస్ చేయాలనుకోకూడదు. అట్లాంటివన్నీ కామెడీగా తీసిన అక్కడతో వదిలేయండి. బయట మనం ఈ వ్యవస్థలను ఇంత విలువగా చూడాలి, ఇంత గౌరవించాలి అని ఎందుకు చెప్పట్లా? అంటే ఆ విలువలు నేర్పడం వల్ల వాళ్ళకి జీవితంలో పెద్దగా ఉపయోగం లేదనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఫస్ట్ వీళ్ళకి నేర్పాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సమాజంలో మనకి ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది అనవసరం అనేది మనం నేర్పాలండి. డెఫినెట్లీ. అయితే ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను. ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేయటం, ప్రత్యేకించి అర్చకుల్ని గనక ఒకవేళ ఇలా జరిగితే సపోర్ట్ చేస్తే మతోన్మాదులుగా మన వాళ్ళే మనల్ని అనటం ఎట్లా చూడొచ్చు? చెప్తున్నా కదండి. సినిమాల్లో ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఏదన్నా సమస్య ఏదో కామెడీ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు. ఆ బ్రహ్మానందం గారు పూజారి గారినో, పురోహిత బ్రహ్మను అవమానిస్తున్నట్టుగా తీస్తే ఫుల్గా కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు. ఆయనను కొడుతుంటే ఎంజాయ్ చేస్తాం. కొడుతుంటే ఎంజాయ్ చేస్తారు. అన్నీ చేస్తా ఉంటారు. కరెక్ట్. అదే బ్రహ్మానందం గారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది, లేదా ఆ సీన్ తీసిన హీరోకో లేకపోతే ఆ సినిమా హీరోకో, ఆ డైరెక్టర్‌కో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళ అభిమానులందరూ మళ్ళీ ఎళ్లి ఆళ్ళ దగ్గర నుంచోరు. తెల్లారొచ్చి మళ్ళీ ఇదే పురోహిత బ్రహ్మగారి దగ్గరకో, అర్చక స్వామి దగ్గరకో వచ్చి గుడికొచ్చి, "స్వామి మా అభిమాన నటుడికి ఆరోగ్యం దొబ్బింది. కొద్దిగా మీరే పూజ చేసి దేవుడికి ఏదన్నా కైంకర్యాలు చేయాలి. వాళ్ళు తొందరగా కోలుకోవాలని" అంటారు. చివరాఖరికి వీళ్ళకి కావాల్సింది మళ్ళీ దేవుడే. కానీ వీళ్ళు బయట మాత్రం డెమ్మీ గాడ్స్‌గా సినిమా యాక్టర్ల మీద ఎక్కువ బేస్ అయిపోతా ఉన్నారు. ఇది సమాజంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం, అతి పెద్ద జాడ్యం అండి. రైట్. నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. డెఫినెట్ గా ఈ సంఘటన వచ్చినప్పుడు, నా దృష్టికి వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడాలి అన్న తలంపు ఖచ్చితంగా వచ్చింది. మాట్లాడాను. నన్ను కూడా తిట్టటం. మీ వర్గం వాళ్ళని అన్నారు కాబట్టి మీకు పొడుచుకొచ్చిందా? మీ వల్ల ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసా అంటూ కొన్ని కమెంట్స్ చూస్తే నాకు భయమేసింది. ఏం జరుగుతోంది ఇక్కడ? దేని గురించి ఎందుకింత అంటే ఇంతలాగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు? ఎందుకింత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు? ఇక్కడ ఎట్లా నేను అర్థం చేసుకోవచ్చు దీన్ని? కాస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను బ్రాహ్మణుడిని కాదు. నేను శూద్రుడిని. నాకు బ్రాహ్మణుల వల్ల నాకెక్కడ ఇబ్బంది కలగల. పోనీ ఎవరైనా బ్రాహ్మణత్వం వల్ల లేదా బ్రాహ్మణుల వల్లే చెడు జరిగింది అని మాట్లాడాలి అనుకుంటే కనుక డెఫినెట్‌గా వాళ్ళు నాతో డిబేట్‌కి రావచ్చు. ఇదే రెడ్ టీవీ వేదికగా నేను మళ్ళీ స్వాగతం పలుకుతున్నా. ఎవరైనా సరే బ్రాహ్మణుల యొక్క తప్పుల్ని మేము చూపిస్తాము అని చెప్పేసి అంటే గనుక రండి. కొన్ని కమెంట్స్ అయితే నేను చెప్తానండి. చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మధ్య అలవాటైపోయింది. బ్రాహ్మణులు అట్లా చేశారు, బ్రాహ్మణులు ఇట్లా చేశారు అని చెప్పేసి. సమాజంలో బ్రాహ్మణులే కాదండి, ప్రతి వర్గంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ ఒక 10 మంది చెడ్డవాళ్ళ కారణంగా ఒక జాతి మొత్తాన్ని చెడ్డదంటాం. లేకపోతే 10 మంది మంచి వాళ్ళ కారణంగా మొత్తం అందరూ మంచోళ్ళే అని భుజాలు కొట్టుకోవటం వాళ్ళకి వాళ్ళు తప్పే. ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది. ధర్మం అనేది వ్యక్తికి కూడా మారుతుంది. అలాంటప్పుడు ఒక వ్యవస్థ మొత్తానికి ఒకటే అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు బ్రాహ్మణులు అనేది చూద్దాం. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగృహ్యం అనే షట్కర్మలు బ్రాహ్మణులకు విధించబడ్డాయి. ఈ కర్మలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు స్వచ్ఛమైన బ్రాహ్మణులు. ఇవి పాటించకుండా వీటికి భిన్నంగా బతుకుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు కుల బ్రాహ్మణులు అవుతారు తప్ప గుణం పరంగా వాళ్ళు బ్రాహ్మణులు కాదు. అలాంటి వాళ్ళని ఆధారంగా చేసుకుని మంచిగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా నేను తప్పు పడతాను అంటే తప్పు కదా. చాలా తప్పు అది.
అది తప్పు. ఉమ్. అటువంటి దాని మీద ఎవడైనా చర్చకు చేస్తాను రమ్మంటే మేము రెడీగా ఉన్నాం. Right. నువ్వు మనుధర్మ శాస్త్రం తెస్తావా, పరాశర స్మృతి తెస్తావా, ఏం తెస్తావు పట్రా? ఇక అస్త్రం మనుధర్మమే దాన్నే తెమ్మనండి. ఎందుకంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళందరికీ అది దొరికింది కాబట్టి దొరికింది. దాన్నే పట్టుకురండి. Yeah. విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి లీస్ట్ బాదర్డ్. దానికి కూడా సమాధానం దాన్ని చెప్పగలం. పట్టుకొని వస్తే నేను చెప్తున్నా కదా, Yeah, yeah. నేను ఓపెన్ గా చెప్తున్నా. Hmm. ఇప్పుడు లలిత్ కుమార్ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, పద్మిని గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ యూట్యూబ్ ఇట్లాగే ఉంటుంది. యూట్యూబ్ లో వీడియోస్ పెడితే ఇట్లాగే ఉంటాయి కదా, Hmm. దాన్ని బేస్ చేసుకుని ఎవడైనా రావచ్చు. డెఫినెట్లీ. అయితే బ్రాహ్మణుల వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటి అన్న దానికి డెఫినెట్ గా డిబేట్ కి ఎవరైనా రావచ్చు. నా ఆఫీస్ నంబర్ కి కాల్ చేస్తే డెఫినెట్ గా నేను డిబేట్ ని అరేంజ్ చేస్తాను. అయితే నేను కొన్ని కమెంట్స్ కూడా చూసానండి, ఏదో ర్యాండమ్ గా కొన్ని వీడియోస్ లో. మాధవీలత గారు ఈ మధ్య సెన్సేషన్ గా మారారు, ఆవిడ గురించి కూడా మాట్లాడదాం. అందుకన్నా ముందు ఆవిడ ఒక కమెంట్ ని చేశారు. బ్రిటిషర్స్ వెళ్తూ వెళ్తూ ఇన్ని దేశాలని ఆక్రమించిన వాళ్ళు ఏ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు, మనం మాత్రం వాళ్ళ సంస్కృతిని వాళ్ళ దాన్ని అన్నిట్లనే మనం అడాప్ట్ చేసుకున్నాము అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడితే చాలా మంది కమెంట్ చేసింది ఏంటంటే, బ్రాహ్మలు ఒకవేళ బ్రిటిషర్స్ మిషనరీ స్కూల్స్ అనేవి పెట్టకపోతే బ్రాహ్మల చేతుల్లోనే ఉండేవి ఈ చదువులు ఇవన్నీ కూడా, ఇంకొకడు ఎవడు చదువుకునేవాడు కాదు, వాళ్ళ వల్లనే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరూ సమానం అనే అద్భుతమైనటువంటి ఒక కల్చర్ని తీసుకొచ్చింది బ్రిటిషర్స్ అని చాలా మంది కమెంట్ చేయడం నేను చూసానండి. ఎట్లా చూడొచ్చు? ఒకటేంటండి, భారతదేశం మీద, సనాతన ధర్మం మీద, మన వ్యవస్థల మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలు అన్నిట్లో ఇది కూడా ఒక భాగం. ఎందుకంటే ఈ బ్రిటిషర్స్ రాకముందు అసలు భారతదేశంలో చదివే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఓన్లీ అగ్రకులస్తులే చదువుకున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, భారతీయ విద్యా విధానం గురించి కనుక చూసుకుంటే, భారతీయ విద్యా విధానం ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదండి. వీళ్ళు ఏమంటున్నారు, భారతదేశంలో అసలు చదువులన్నీ కూడా మేము వచ్చిన తర్వాతే వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. పూర్వం ఎవరు చదువుకోలేదు, అగ్రకులాల వాళ్ళే చదువుకున్నారని కూడా అంటున్నారు. చదువుకున్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు కాదండి. చదువుకుని ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా, వొకేషనల్ ట్రైనింగ్స్ అని చెప్పేసి పెడుతున్నారు. వీళ్ళందరూ వృత్తి విద్యలో నేర్చుకుని దానికి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ అని పెట్టుకుంటేనేమో చాలా గ్రాండ్ గా ఉంది. అదే పూర్వకాలంలో కూడా మనకి వృత్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు కుమ్మరి పని వృత్తి, వ్యవసాయం వృత్తి పని, కమ్మరి పని వృత్తి పని, మంగలి పని వృత్తి పని, ఇవన్నీ కూడా వృత్తి విద్యలే కదా. వీటికి సంబంధించిన విద్యలు అన్న ఆకాశంలో చూడపడ్డాయా? లేదుగా. ఒకరి ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్నదే తరతరాలకు వాళ్ళకి నేర్పించుకున్నారు. అండ్ మోరోవర్ భారతదేశంలో మంగలి వ్యక్తి మంగళ పని చేయాలి, వాళ్ళ కొడుకులు అదే పని చేయాలి, లేకపోతే కుమ్మరి వాళ్ళు మాత్రం చేయాలి, తర్వాత వాళ్ళ వారసులు అదే చేయాలి అని రూల్ ఏం లేదండి. ఎవరైనా వేరే వృత్తులు కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఎట్లా నడిచింది అంటే, ఇప్పుడు నేను ఒక పని చేసుకునేవాడిని, వృత్తి విద్య, చెప్పులు కుట్టడం నా పని అనుకోండి. నెక్స్ట్ నా కొడుక్కి నేను అది ఈజీగా ఉంటుంది కాబట్టి నాతో పాటు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు కాబట్టి వాడికి అది అలవాటు అయిపోయింది. వాడికి అది అలవాటు అయిపోయిన పని కాబట్టి పెద్ద కూడా వాడు దాన్ని వృత్తిగా చూస్ చేసుకున్నాడు. సడన్ గా వాడు పెద్ద అయిన తర్వాత ఇది కాదు నేను ఇంకో పని నేర్చుకోవాలంటే వాడికి కష్టం కాబట్టి వాడు వేరే మార్గంలోకి పోలా. అంతే తేడా. అంతేగాని నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదే పని చేయాలని ఎవ్వరూ అనలేదు. ఈరోజు వర్ణాశ్రమాల విషయంలో చూసుకుంటే వర్ణాలు మారిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు? త్రిశంకు ఉన్నాడు, సత్యవ్రతుడు. త్రిశంకు క్షత్రియుడు, క్షత్రియుడి నుంచి చండాలుడిగా మారల, వర్ణాన్ని చెడగొట్టుకుని. అదే విశ్వామిత్రుల వారు ఉన్నారు, ఆయన క్షత్రియుడు, అదే క్షత్రియుడి నుంచి బ్రహ్మత్వం పొందాడు, బ్రహ్మర్షిగా మారారు. ఇలా ఎంతో మంది కదండి. మనకేమి ఇదే సాలిడ్ ఇట్లాగే ఉండాలని లేదు. అండ్ మోరో స్త్రీల విషయంలో కూడా చెప్తారు. ఇదే స్త్రీల్లో చూసుకుంటే ఇవాళ ఇంటర్మీడియట్లు, డిగ్రీలు, పిహెచ్డీలు అని మాట్లాడుతున్నారు. ఒకప్పుడు రాజ్యసభల్లో కూడా ఉన్నారు, గార్గి, మైత్రేయి లాంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు? మరి విద్య గురించి వీళ్ళెవరు చెప్పడానికి మనకి? బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కేవలం చదువు మాత్రమే చెప్పారు. చదువు అంటే అక్షర జ్ఞానం మాత్రమే వాళ్ళు నేర్పారు తప్ప విపరీతమైన లోక జ్ఞానము లేదంటే బ్రహ్మ జ్ఞానం గురించి వాళ్ళు ఎవరు చెప్పాలో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అసలు అందరినీ సమానంగా చూసారని ఇప్పుడు ఇండియన్స్ ఇట్లా మాట్లాడటము ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచం కొల్లగొట్టింది దేశాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 300 ఏళ్ల పైచీలకు కొల్లగొట్టిన వాళ్ళని మనం వెనకేసుకొస్తున్నామా ఏంటి? ఏం చూస్తున్నాం మనం? నేను అంటే చెప్తున్నా కదండి, సమానత్వం అనే బూతే ఫస్ట్ అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సమానత్వం ఎప్పుడు కూడా బోరింగ్ అండి. ఈ సమాజం మొత్తం కూడా వైవిధ్యంతో కూడుకున్నది. ప్రతి ఇద్దరు కూడా వైవిధ్యం. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో మీరు చూస్తే ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉంటే కూడా వాళ్ళ వేలిముద్రలు కూడా వేరు వేరు ఉంటాయి. ఎందుకు వేరుంటాయి? ఇప్పుడు ఐరిస్ తీసుకుంటున్నారు, బయోమెట్రిక్స్ తీసుకునేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఉండాలి కూడా. మరి ఆ వైవిధ్యాన్నే మనం సృష్టిలో మనం చూస్తున్నాం. కానీ ఆ వైవిధ్యాన్ని వీళ్ళు వైరుధ్యం కింద ప్రచారం చేస్తా ఉన్నారు. అది తప్పు. దానివల్ల వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద మొద్దు ఉంది చెట్టుది,
సమానంగా సమాంతరంగా చెక్కామనుకోండి దాన్ని స్తంభం అంటాం. దాన్ని ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, ఒక చోట వంకరగా, ఇంకో చోట ఇంకొక షేప్‌లో చెక్కితేనే దాన్ని అందమైన శిల్పం అంటాం. సో, స్తంభం నుంచి శిల్పంగా మారాలి అంటే ఏ విధంగా అయితే ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉండాలో, Correct. సమాజం కూడా అంతే. Correct. ఒక్కొక్కళ్ళు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే అప్పుడు సమాజం అందంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఇదే చెయ్యాలి అనేది ఇక్కడెక్కడా ఏం లేదు. లేదు, ఏం లేదండి. డెఫినెట్లీ ఒకళ్ళకి మనం ఎదగాలి అని అంటే డెఫినెట్ గా వ్యత్యాసం అనేది ఉండాలి ఏమంటే ఖచ్చితంగా. సమానత్వం అంటే ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పక్కన ఇంకో చిన్న చెట్టు ఉంది. ఈ రెండిటిని సమానం చేయాలంటే ఏం చేయాలి? ఉమ్. ఆ పెద్ద చెట్టు నరికేయాలని చెప్పేసి చిన్న చెట్టు స్థాయికి ఇప్పుడున్న సూడో మేధావులు చెప్తా తప్పు ఉంటారు. కదా, చిన్న చెట్టు ఎదగాలి గానీ పెద్ద చిన్న చెట్టుని నరికేయడం అంతే. ఏంటి? ఇప్పుడు 2 మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 2 మతాలు ఏమిటి? మీ హిందూ ధర్మం నిండా అసమానత్వాన్ని, మా మతాల్లో సమానత్వం ఉంది. కాబట్టి మా మతంలోకి వచ్చేయండి అని చెప్పేసి అంటారు. అక్కడ వరకు ఓకే. కానీ ఆ మతంలోకి రాకపోతే చంపేయండి అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు. అంటే అది ప్రాబ్లం. సమానత్వం రావాలి, అందరూ సమాజంలో ఒకే దేవుడిని ఆరాధించాలంటే వేరే దేవుడిని ఆరాధించే వాళ్ళని చంపటమేనా మార్గం? మరి అలాంటి వాళ్ళని ఎవడో ఖండించే దిక్కు లేదా ఈ సమాజంలో? ఇలాంటి నీచుల ఈరోజు మనకి సమానత్వం గురించి బోధించేవాళ్ళు. ఎనీవేస్ ఈ అంశం మాత్రం డెఫినెట్ గా పురోహితులు గారికి జరిగినటువంటి అవమానం మరొకరికి ఎవరికి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరోవర్ ఇక్కడ ఒకటండి, పురోహిత బ్రహ్మ గారికి, అర్చక స్వాములకి జరిగిన ఈ అట్రాసిటీ ఇంకెవరికి జరగకూడదంటే మనం ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల మాత్రం ఆగదు. ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం అనేది ఒక చట్టం ఉందో, ఇటువంటి వ్యక్తులకి కూడా ఈ వ్యవస్థకు కూడా, ఎందుకంటే భారతదేశంలో అందరికంటే మైనారిటీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ కమ్యూనిటీ పరంగా బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణుల కోసం, బ్రాహ్మణుల రక్షణార్థం కూడా బ్రాహ్మణ్ అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళ మర్యాదలో లేకపోతే సమాజంలో వాళ్ళ యొక్క గౌరవం నిలబడుతుంది. అది రావాలని కోరుకుందాం. రైట్, మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఇలాగే మీరు వెళ్తున్నటువంటి ఈ జర్నీలో ఎన్నో ఆటుపోటులు ఉన్నప్పటికీ రామరక్ష ఎల్లప్పటికీ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.